Hello, my dear nursing students and all my non-nursing viewers. Welcome back to my channel, Nursing Tutorials. Today, we are going to discuss part 15 of very short answer questions from OBG BSc Nursing 3rd years, semester 6. In this video, we have 4 questions starting from 57 to ending with 60. See one by one. Number 57. Differentiate contraction and retraction. Number 58. Types of placental separation. Number 59. List the internal female genital organs. Number 60. Define preparium. These are the questions we are going to discuss in this part 15. So now without wasting time, let's move to our discussion. Now see our question number 57, that is differentiate between contraction and retraction. See the definitions of contraction and retraction. Contraction definition: temporary tightening and shortening of uterine muscles. Next, retraction. Definition of retraction: permanent shortening of uterine muscles. By seeing the definition, కాంట్రాక్షన్ వచ్చేసరికి టెంపరీగా ఏవైతే యుట్రైన్ మజిల్స్ ఉన్నాయో అవి టెంపరీగా టైటన్ అయ్యి తర్వాత వెంటనే రిలాక్స్ అయిపోతూ ఉంటాయి. బట్ అకార్డింగ్ టు రిట్రాక్షన్, యుట్రైన్ మజిల్స్ ఉన్నాయి కదా, అవి అయితే పర్మనెంట్ షార్ట్నింగ్ అయితే అయిపోతాయి. అంటే పర్మనెంట్గా అయితే విత్డ్రాల్ అయిపోతాయి ఆ యాక్షన్ నుంచి. నెక్స్ట్, కీ ఫీచర్స్ ఆఫ్ కాంట్రాక్షన్. నెంబర్ 1, muscle fibers shorten during contraction and relax afterward, responsible for labor pains and expulsion of fetus. So కాంట్రాక్షన్లో కీ ఫీచర్స్ వచ్చేసరికి ఏంటంటే, కాంట్రాక్ట్ అవుతూ ఉన్నప్పుడు యుట్రస్ టెంపరీగా టైట్ అయ్యి తర్వాత రిలాక్స్ అయిపోతూ ఉంటుంది. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ ఫర్ లేబర్ పెయిన్స్ అండ్ ఎక్స్పల్షన్ ఆఫ్ ఫీటస్. సో ఈ కాంట్రాక్షన్స్ అనేవి ఫీటస్ని ఎక్స్పెల్ చేయడానికి అంటే డెలివర్ చేయడానికి అయితే హెల్ప్ అవుతాయి. నెక్స్ట్, కీ ఫీచర్స్ ఆఫ్ retraction. Uterus does not return fully to original length after contraction. కాంట్రాక్షన్లో ఏమవుతుంది, అసలు యూట్రస్ కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు టైట్ అయ్యి టెంపరీగా మళ్ళీ రిలాక్స్ అయిపోతూ ఉంటుంది, నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. బట్ ఇక్కడైతే మాత్రం ఈ రిట్రాక్షన్లో యూట్రస్ అనేది నార్మల్ స్టేజ్కి అయితే రిటర్న్ అవ్వదు, అంటే ఫుల్గా ఒరిజినల్ స్టేజ్కి అయితే రిటర్న్ అవ్వదు. నెక్స్ట్, హెల్ప్స్ ఇన్ ఎఫేస్మెంట్ ఆఫ్ సర్విక్స్, డిసెంట్ ఆఫ్ ఫీటస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్. ఓకే, సో ఈ రిట్రాక్షన్ వచ్చేసరికి మనకి దేంట్లో హెల్ప్ చేస్తుందంటే సర్విక్స్ ఫుల్గా డైలేట్ అవ్వడానికి అండ్ ప్రివెన్షన్ ఆఫ్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్. ఓకే, సర్విక్స్ ఫుల్గా డైలేట్ అయ్యి బేబీని ఈజీగా డెలివర్ చేయడానికి, అలాగే పోస్ట్ పార్టమ్ హెమరేజ్ని కూడా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. జస్ట్ సింపుల్గా అర్థం చేసుకోవడానికి చూడండి. కాంట్రాక్షన్స్ వచ్చేసరికి యుట్రస్ టెంపరీగా కాంట్రాక్ట్ అయ్యి నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ రిట్రాక్షన్లో చూస్తే మనం నార్మల్ స్టేజ్కి అయితే యుట్రస్ తిరిగి రాదు. ఆఫ్టర్ ఎవ్రీ కాంట్రాక్షన్ ఇట్స్ గోయింగ్ టు ఎఫేస్ ద సర్విక్స్ డైలేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ కాంట్రాక్షన్ వచ్చేసరికి రెస్పాన్సిబుల్ ఫర్ లేబర్ పెయిన్స్. ఇక్కడ రిట్రాక్షన్ వచ్చేసరికి ప్రివెన్షన్ ఆఫ్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అండ్ హెల్ప్స్ ఇన్ ఎఫేస్మెంట్ ఆఫ్ సర్విక్స్. ఈ 2 పాయింట్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, are you clear about this? Move to next slide to have our next question. Our next question is types of placental separation. ప్రీవియస్ పార్ట్స్ చూస్తూ ఈ పార్ట్ చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బికాజ్ నేను ఇది పార్ట్ 13 అనుకుంటా, పార్ట్ 13 ఆర్ 14 నేను ఇదైతే ప్లసెంటల్ సపరేషన్ గురించి ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ అక్కడైతే నేను నోట్స్ అనేది ఏం మెన్షన్ చేయలేదు, జస్ట్ ఏమేమి టైప్స్ ఉంటాయని మాత్రమే మెన్షన్ చేశాను. ఇక్కడైతే మీకు ఫుల్ నోట్స్ ఇచ్చాను. ఆ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నెక్స్ట్ రాబోయే స్లైడ్స్లో అయితే ఈ సపరేషన్ ఆఫ్ ప్లసెంటా మీద ఫుల్ నోట్స్ అప్డేట్ చేస్తాను. సో మీరు నోట్స్ కావాలంటే అక్కడి నుంచి తీసుకోవచ్చు అని చెప్పి, ఈ పార్ట్లో వచ్చేసరికి నేను ప్లసెంటల్ సపరేషన్ అంటే 2 టైప్స్ ఉన్నాయి కదా, 2 టైప్స్ గురించి ఉన్న కంప్లీట్ నోట్స్ అయితే ఇచ్చాను. ఆల్రెడీ ఇవైతే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, జస్ట్ అవుట్లైన్ పర్పస్ చెప్తాను. మీలో ఎవరైనా వినలేని వాళ్ళు ఉంటే ప్రీవియస్ పార్ట్స్ అనేవి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసి రండి. నౌ సి టైప్స్ ఆఫ్ ప్లసెంటల్ సపరేషన్. సో ప్లసెంటల్ సపరేషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? వీ హ్యావ్ 2 టైప్స్. 1, స్కల్చ్ మెథడ్. నెక్స్ట్,
మాథ్యూ డంకన్ మెథడ్. స్కల్జ్ మెథడ్‌లో ఎలా సెపరేట్ అవుతుంది? ప్లసెంటా సెంటర్ నుంచి అయితే సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇలా సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు బ్లడ్ అంతా ప్లసెంటా వెనకాల క్లాట్ అయిపోతూ ఉంటుంది. లేదా స్టోర్ అయిపోతూ ఉంటుంది గదా! సో, అప్పుడు మనం ఏంటంటే ప్లసెంటా సెపరేషన్‌లో మనం అయితే ఎక్కువ బ్లడ్ చూడం. ఆఫ్టర్ ఫుల్‌గా ప్లసెంటా అనేది బయటకొచ్చిన తర్వాత మాత్రమే బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ స్కల్జ్ మెథడ్‌లో. ఇది చూడ్డానికి అంత మెస్సీగా కూడా ఉండదు. చాలా నీట్‌గా ప్లసెంటా సెపరేట్ అయినట్టయితే ఉంటుంది. నెక్స్ట్ మాథ్యూ డంకన్ మెథడ్. ఈ మాథ్యూ డంకన్ మెథడ్‌లో అయితే ప్లసెంటా ఎడ్జెస్ నుంచి అయితే సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, ఫ్రమ్ స్టార్టింగ్ ఎప్పుడైతే ప్లసెంటా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, ఆ స్టార్టింగ్ నుంచి కూడా మనం బ్లీడింగ్ అనేది చూస్తాం. వెరాజ్ స్కల్జ్ మెథడ్‌లో అయితే పూర్తిగా ప్లసెంటా అనేది సెపరేట్ అయ్యేంత వరకు మనం బ్లీడింగ్ అయితే చూడం. బట్ ఇక్కడ ప్లసెంటా సెపరేట్ అవుతూ ఉంది అన్నప్పటి నుంచి అంటే స్టార్టింగ్ ప్లసెంటల్ సెపరేషన్ ప్రాసెస్ నుంచి కూడా మనం ఇక్కడ బ్లీడింగ్ అనేది చూస్తూ ఉంటాం. ఈ టైప్ ఆఫ్ మెథడ్ చాలా మెస్సీగా ఉంటుంది. ఓకే. సో, దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ప్లసెంటల్ సెపరేషన్. నోట్స్ కావాలి అని అనుకుంటే వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్ తర్వాత నోట్స్ అనేది క్లియర్‌గా రాసుకోండి. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఓకే. నౌ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. Our next question is question number 59. List internal female genital organs. Here I have given you the list of female genital organs along with diagram. Now see one by one. First వచ్చేసరికి వెసైనా, నెక్స్ట్ యూట్రస్. యూట్రస్లో వచ్చేసరికి మనం మళ్ళీ 2 పార్ట్స్ని చూస్తాం. బాడీ ఆఫ్ యూట్రస్ అలాంగ్ విత్ సర్విక్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫెలోపియన్ ట్యూబ్స్. అక్కడ కనిపిస్తున్నాయి కదా 2 ట్యూబ్స్, వాటిని ఫెలోపియన్ ట్యూబ్స్ అని అంటాం. ఆల్సో కాల్డ్ యూట్రైన్ ట్యూబ్స్ ఆర్ ఓవిడక్ట్స్. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ని యూట్రైన్ ట్యూబ్స్ ఆర్ ఓవిడక్ట్స్ అని కూడా పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ 2 ఓవరీస్, బోత్ సైడ్స్ ఓవరీస్ ఉన్నాయి చూడండి. అక్కడ మార్కింగ్స్ చేసి ఉన్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే. ఆర్ యూ క్లియర్? Move to next slide. And this is our last question in this part. Question number 60. Define preparium. See the definition. Preparium is the period immediately after childbirth during which the mother's reproductive organs and body systems return to their pre-pregnancy state. It typically lasts about 6 weeks. Major changes occurs in the uterus, hormonal levels and overall recovery of the mother. How many of you got it by seeing the definition? ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వెరీ సింపుల్ టర్మ్స్. ప్యూపేరియం వచ్చేసరికి ఆఫ్టర్ డెలివరీ అంటే చైల్డ్ బర్త్ తర్వాత ఉండే పీరియడే ప్యూపేరియం పీరియడ్ అని అంటాం. అరౌండ్ 6 వీక్స్ వరకు మనం ప్యూపేరియం పీరియడ్ అనే అంటాం. ఈ పీరియడ్లో ఉమెన్ బాడీలో మేజర్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే. అంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కావచ్చు, బాడీ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా అయితే రిటర్న్ బ్యాక్ అంటే వాటి పొజిషన్స్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే. ఇందులో వచ్చేసరికి మేజర్ చేంజెస్ ఏమేమి చూస్తాము అంటే యూట్రస్ అంటే ప్రీవియస్ స్లైడ్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సబ్ ఇన్వల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్ అని. సో యూట్రస్ అనేది నార్మల్ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఈ ప్యూపేరియం పీరియడ్లో, దాన్ని ఇన్వల్యూషన్ అని అంటాం. నెక్స్ట్ హార్మోనల్ లెవెల్స్ అండ్ ఓవరాల్ రికవరీ ఆఫ్ ద మదర్. అర్థమైందా? జస్ట్ సింపుల్గా అర్థం చేసుకోవడానికి చూడండి. ప్యూపేరియం పీరియడ్ అంటే ఏం లేదు, ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఉండే పీరియడ్ అంటే అరౌండ్ 6 వీక్స్ని మనం ప్యూపేరియం పీరియడ్ అని అంటాం. ఈ పీరియడ్లోనే ఉమెన్ బాడీలో మేజర్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఏంటి? బాడీ సిస్టమ్స్ అండ్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి నార్మల్ పొజిషన్ అంటే ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఏ పొజిషన్లో ఉన్నాయో ఆ పొజిషన్కి అయితే వచ్చేస్తాయి. Okay, so all clear about today's class? Through this, we completed our 2 days class. Thank you all. We'll meet again in next class with new topic. If you want to share your ideas and thoughts, please feel free to share in comment box. And also, if you having any doubts related to nursing subjects, feel free to comment in comment box. We'll discuss there. Bye. Have a nice day.